ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం యూరియా కొరత అనేది క్రమక్రమంగా అభివృద్ధి చెందుతా ఉన్నది. 40% రైతులు కొన్ని జిల్లాల్లో యూరియా అందక తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. దీనిపైన ముఖ్యమంత్రి గారు గూడా స్పందించి నారా చంద్రబాబు నాయుడు గారు యూరియా కొరత లేకుండా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారులది, నాయకులదని చెప్పడం కూడా, హెచ్చరించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో యూరియా కొరత అనేది రైతులను వీడని సమస్యగా మారింది. కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులే పిఎస్సిఎస్ సొసైటీలుగా ఉండి ఒక కృత్రిమ కొరత సృష్టించి వాటిని బ్లాక్‌లో అమ్ముతున్నారనే ఆరోపణలు కూడా జిల్లాలో ప్రధానంగా వినిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని ఒక పత్తి రైతు వేసినటువంటి పంట పొలంలో అయితే మనం ఉన్నాం. చాలా చోట్ల యూరియా కొరత వల్ల ఆ మొక్క ఎదుగుదల కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇదే సమస్య మీద మనతో పాటు మాట్లాడటానికి మైలవరం మండల రైతు సంఘం అధ్యక్షులు మనతో అయితే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసి ప్రస్తుతానికి యూరియా కొరత ఏ విధంగా ఉన్నది అనేది మనం ఇప్పుడు చూద్దాం. నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం యూరియా కొరత అనేది రాష్ట్రంలో అక్కడక్కడ కనపడతా ఉంది. ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కనపడతా ఉంది. జిల్లాలో అక్కడక్కడ బ్లాక్ మార్కెట్లో కృత్రిమ ఈ కొరత సృష్టించి కూడా నాయకులు యూరియాని రైతులకు అందకుండా చేస్తున్నారు. దీనిపైన ఏ విధంగా చూడవచ్చు? దీన్ని రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు? తీవ్రమైన యూరియా కొరత ఉంది. మొక్క పెరుగుదల దశలో ఆగిపోయే పరిస్థితి ఉంది. రైతాంగం అనేక చోట్ల అష్టకష్టాలు పడి ఒక కట్ట యూరియా సంపాదిద్దామన్నా కానీ దొరకట్లేదు. ఎక్కడన్నా దొరికినా కానీ 400 నుంచి 500 వరకు ప్రైవేట్ వాళ్ళు అమ్ముతున్నారు. ఇది తీవ్రమైన కొరత. మొక్క పెరుగుదల దశలో ఆగిపోయే ప్రమాదం ఉంది. పాలకులు ఏంటంటే యూరియా లేదు, కొరత లేదని చెబుతున్నారు. ఈరోజు చూసుకుంటే యూరియా ఉండాల్సిన దానికంటే సగం కూడా నిలవలేదనేది వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం యూరియా కొరత లేదని చెబుతున్నారు. ఎక్కడన్నా ఉన్నా కానీ డీలర్ కానీ 2 కట్టల కాంప్లెక్స్ తీసుకుంటేనే ఒక యూరియా కట్ట అంటున్నారు. ఆధారు పాస్ పుస్తకం జిరాక్ తీసుకొని రోజుకి ఒక కట్ట ఎత్తనంటున్నారు. 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతు, నేను 10 ఎకరాలు ఉంది కానీ రోజుకి ఒక కట్టలకి 5 రోజులు వాళ్ళ దగ్గర చుట్టూ తిరిగితే వ్యవసాయ పనులు ఏంటి, ఈ ఇతరస్త్ర పనులు ఏంటి, ఇవన్నీ కూడా మానుకొని ప్రతిరోజు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని వెంటనే కేంద్ర గవర్నమెంట్ ఆలోచించి కేంద్ర గవర్నమెంట్ దగ్గర వాస్తవంగా ఈరోజు ఉండాల్సిన నిల్వలో, పోయిన సంవత్సరం ఉన్న నిల్వలో సగం కూడా నిలవలేదనేది అర్థమవుతుంది. దీన్ని కూడా సరిచేసి రాష్ట్ర గవర్నమెంట్ అసలు మాట్లాడే పరిస్థితి లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే కేంద్రాన్ని ఒత్తిడి చేసి యూరియా సప్లైని చేసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. రైతాంగ సమస్యలను ఇవాళ రైతే రాదంటున్నారు కానీ రైతును ఆలోచించే పరిస్థితి లేదు. ఆగస్టు 15న మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుంచి రైతులను కాపాడుతామని చెప్పారు కానీ రైతులను ఎక్కడ కాపాడుతున్నారు? 4 రోజులకే పత్తి దిగుమతిపై సుంకాన్ని ఎత్తేశారు. అంటే రైతాంగాన్ని నిలువులా ముంచటం, రేపు ధరలో కూడా ఇవాళ 4000 5000 అమ్మే పరిస్థితి వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ పాలకులపైన ఎంతన్నా ఉన్నది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మైలవరం. నా పేరు వజ్రాల వెంకటరెడ్డి. నేను డిమాండ్ చేస్తున్నా. దాంతో పాటు రైతు సంఘం మండల పార్టీ నాయకులు వజ్రాల వెంకటరెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే రైతులు కొన్ని చోట్ల యూరియా అందకపోయినప్పటికీ కూడా మనలాంటి జర్నలిస్టులు అక్కడికి వెళ్ళి వారి సమస్య గురించి అడిగినా చెప్పే పరిస్థితి కనపడతలేదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి తమకేదైనా ఇబ్బంది కలుగుతుందో లేదా స్థానిక నాయకుల నుంచి తమకేదో ఇబ్బంది కలుగుతుందని చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా కనపడతా ఉంది. సరే, మనతో పాటు మరి రైతు సంఘం అధ్యక్షులు ఇదే పరిస్థితి గురించి రావుల సుబ్బారావు గారు రైతు సంఘం అధ్యక్షులు మనతో ఉన్నారు. ఆయనతో కూడా మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, చాలామంది రైతులు యూరియా అందకపోయినా బయటపడి చెప్పే పరిస్థితి కనపడతలా, మరి దీని ప్రకారం ఏమేమి చూడొచ్చు? దీన్ని రైతులకి ఒత్తిడి ఉన్నటువంటి మాట వాస్తవం. వాళ్ళ కార్యకర్తల వల్ల లేకపోతే ప్రైవేట్ వాళ్ళు 2 కట్టలు తీసుకెళ్ళు కాంప్లెక్స్ 2 కట్టలకి ఒక కట్ట యూరియా అది 450 రూపాయలు బ్లాక్లు అయితేనే వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇచ్చే పరిస్థితి అయింది. వాళ్ళు ఏంటంటే రైతుకు వచ్చేసిన తర్వాత ఈ యూరియా దొరకటం కష్టమైంది. బయటకు వచ్చి ఏ రైతుకు చెప్పే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు ఏమో అంత ఫ్రీగా ఉంది, ప్రైవేట్కి వెళ్ళనియొద్దు, వాళ్ళని శిక్షించండి అని చెబుతుండు. కానీ వాళ్ళ కార్యకర్తలే వాళ్ళే బ్లాక్ మనీని బయటికి పంపించేస్తున్నారు. అది దొరకటం కష్టంగా ఉంది. దీని మీద వెంటనే గవర్నమెంట్ రైతుకి ఇబ్బంది లేకోకుండా చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. యూరియా సమస్యపై మనతో స్పందించడానికి
సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్సీఎస్ శ్రీనివాస్ గారు అయితే మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం యూరియా కొరత అనేది ప్రధానంగా కనపడుతుంది. దీనిపైన సిపిఎం పార్టీగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు రైతుల తరపున? ఆంధ్ర రాష్ట్రంలో రైతులు యూరియా దొరక్క చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. యూరియా కొరతకి కారణం కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి చేసి అవసరమైనటువంటి యూరియాని తీసుకురావడంలో వైఫల్యం ఫలితంగానే ఈరోజు రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రైతులు మొక్క మొలిచేటువంటి సందర్భంలో యూరియా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎకరాకి ఒక కట్ట అవసరం అనేటువంటి ఉంది. ఇప్పుడు 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు అట్లా కౌలు రైతులు చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే పేద రైతులు ఉన్నారు, మధ్యతరగతి రైతులు ఉన్నారు, ధనిక రైతులు ఉన్నారు. మరి రైతులకు అవసరమైనటువంటి యూరియా సప్లై చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. కానీ ఆ బాధ్యతని ఈరోజు ప్రభుత్వాలు విస్మరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రైవేట్గా చూసినప్పుడు ఎరువుల దుకాణాలు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యూరియా కట్టకి 266 రూపాయలు వాస్తవ ధర అయితే 300, 350, 400 అట్లా బ్లాక్లో కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సొసైటీలకి యూరియాని సప్లై చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఆ బాధ్యత సక్రమంగా నిర్వహించడం లేదు. ఈరోజు ప్రైవేటు దుకాణాల్లో సైతం వాళ్ళ పాస్బుక్ అలాగే ఆధారు ఉంటే తప్ప ఈరోజు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక 5 ఎకరాలు ఉన్నటువంటి రైతు ఒక కట్ట యూరియా తీసుకెళ్ళి ఏ రకంగా చేయగలడు? పంట పండించేటువంటి రైతుకి అవసరమైనటువంటి ఎరువుని సప్లై చేయాల్సిన బాధ్యతను ఈరోజు ప్రభుత్వం విస్మరిస్తూ ఉంది. ఈరోజు పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం అక్కడ అవసరమైనటువంటి యూరియా కోసం గత 3 మాసాలుగా కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేసి అదనపు కోటా అనేటువంటి తెచ్చుకున్న నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయలేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. అంటే రైతుల ప్రభుత్వం మాదని చెప్తారు, ఈరోజు రైతు భరోసా అని చెప్తున్నారు, కానీ ఆచరణలో మాత్రం రైతుకి అవసరమైనటువంటి సందర్భాల్లో చేయటల్లా. ఈరోజు ప్రైవేటు దుకాణాల్లో కూడా యూరియా కోసం వెళ్తే కాంప్లెక్స్ 2 కట్టలు తీసుకుంటే యూరియా కట్టిస్తామనేటువంటి పద్ధతుల్లో దాన్ని అంటగట్టేటువంటి పరిస్థితి కూడా ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పైపెచ్చు ఈరోజు ప్రైవేటు డీలర్ల యొక్క దోపిడీ పెద్ద ఎత్తున పెరిగినటువంటి పరిస్థితి ఉంది. రైతు మానసికంగా భౌతికంగా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి. అవసరమైనటువంటి యూరియా ఆంధ్ర రాష్ట్రానికి తెప్పించుకునేటువంటి పని చేయాలి. రైతుకి అది సకాలంలో అందజేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పదలిచాను. ఇప్పటికైనా ప్రభుత్వం కనుక స్పందించకపోతే పెద్ద ఎత్తున రైతులు ఇప్పటికే ఆందోళన అనేక చోట్ల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని ఆందోళన అనేటువంటి కొనసాగడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఈరోజు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఈ రకమైనటువంటి వ్యవహార శైలి తీసుకోవడం సరైనది కాదు. ఈరోజు కార్పొరేట్ విధానాల్లో భాగంగానే ఈరోజు రైతుల పట్ల ప్రభుత్వ వైఖరి అనేటువంటిది ఈరోజు మనకు స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మోడీ విధానాలు నిరసించండి. రైతాంగం అంతా కూడా ఐక్యంగా ఈరోజు యూరియా కోసమే కాదు రైతులకి ఉపయోగపడేటువంటి విధానాల కోసం, గిట్టుబాటు ధరల కోసం ఐక్యంగా కదలాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర అనేది లేదు. ఇప్పుడు పంటల సీజను, ఖరీఫ్ సీజన్ ప్రారంభమై ఉంది. ఈ ఖరీఫ్ సీజన్లో కనీసం రైతులకి ప్రధానంగా మొక్క ఎదుగుదల కోసం ఉపయోగించేది యూరియా కొరత ఎన్టీఆర్ జిల్లాలో చాలా తీవ్రంగా ఉంది. మైలవరం నియోజకవర్గంలో నిన్ననే అందరూ కూడా పత్రికల్లో చూశారు. ఏకొండూరు మండలానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడు. కారణం యూరియా మొత్తాన్ని కూడా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఇతర రాష్ట్రానికి తరలించేదానికోసం ప్రయత్నం చేస్తుండగా ఏదైతే లోడ్స్ ఉన్నాయో అవి దొరికి ఆయన సస్పెండ్ అయిన పరిస్థితిని చూసాం. అంతేకాదు జీకొండూరు మండలంలో టీడీపీకి చెందినటువంటి కొంతమంది నేతల గోడమ్స్లో పెట్టుకొని దాటుల్ని తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులకి తక్కువ ధరకే ఎరువులను అందించి రైతు పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తే మన దగ్గరికి అన్నం అనేది వస్తుంది. ఇది కూడా గ్రహించలేని పరిస్థితులు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రధానంగా రైతుని దెబ్బ కొట్టి పెట్టుబడిదారులకి కొమ్ము కాసే పద్ధతిలో వ్యవహరిస్తున్నారు. వ్యాపారస్తులు కొమ్ము కాస్తూ ఉన్నారు. ఏదైతే రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారో, అధికార పార్టీ కూటమి నేతలు ఉన్నారో వాళ్ళు డబ్బు సంపాదించుకునేదానికి యూరియాని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటా ఉన్నారు. ఇప్పుడు బెల్ట్ షాపులో ఎట్లా అయితే ఇంటింటికి చేరినాయో యూరియా కూడా నేతల ఇళ్ళకి చేరుతూ ఉంది. రైతుల ఇళ్ళకి యూరియా వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి యూరియా కొరతను తీర్చాలని మేము కోరుతా ఉన్నాం.